2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం ఏదంటే గేమ్ చేంజర్. ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. ఇప్పటికే రామచారా ఒకటి జరగండి అంటూ ఆ తర్వాత వచ్చినటువంటి టీజర్ మొత్తం కూడా చాలా ఆకట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అది ట్రెండింగ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు టీజర్ లాంచ్ లక్నోలో చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక న్యూస్ మనం చూస్తున్నాము. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది చాలా గ్రాండ్గా చేయబోతుంది గేమ్ చేంజర్ టీంకి సంబంధించి మొత్తం కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దేశంలో ఎవరు కూడా చేయనటువంటి చాలా గొప్పగా ఖండాంతరంగా, అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చేస్తే ఈ లోకాలిటీలో చేస్తాము, లేదంటే ఏరే రాష్ట్రాలలో ఈవెంట్లు జరుగుతుంటాయి. ఇటీవల మనం చూసాము పుష్ప 2కి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఇప్పుడు మనం పాట్నాలో చూసాం. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్కి మాత్రం చూస్తుంటే ఇది ప్రీ రిలీజ్ ఈవెంటు అమెరికాలో చేస్తున్నారు. చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. డిసెంబర్ 21వ తేదీన చేస్తున్నటువంటి ఈ ఈవెంటు చాలా గ్రాండ్గా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఈవెంటు. దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సినిమా జనవరి 10న వస్తుంటే ఈ ఈవెంటు డిసెంబర్ 21న చేయబోతుంది యూనిట్. అయితే ఈ ఈవెంట్ కోసం ఇప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులు కాదు, మొత్తం ఇండియాకు సంబంధించినటువంటి అందరూ కూడా, దాంతోపాటు వివిధ కంట్రీస్లో సెలెక్ట్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి పోతున్నారు. ఎందుకంటే యూఎస్ఏలో చేస్తున్నటువంటి ఈ ఈవెంటు అక్కడ తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఎవరైతే ఉన్నారో పీపుల్ అందరూ, అంటే భారతీయులు అందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చే విధంగా అక్కడ మొత్తం కూడా చాలా గ్రాండ్గా చేయబోతుంది. దాంతోపాటు మిగతా దేశాలలో, అంటే మనం చూడొచ్చు కెనడా లేదా పక్కన ఉన్నటువంటి దేశాలు, ఇంగ్లాండ్, ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నారో పౌరులు, అంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్కి చాలా గ్రాండ్గా హాజరు కాబోతున్నారు. అయితే ఈ ఈవెంట్కి మొత్తం కూడా చిత్ర యూనిట్ మనం చూడొచ్చు. దీంట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, దాని తర్వాత టెక్నికల్గా చూస్తుంటేనేమో శంకరు, మిగతా వాళ్ళందరూ, అంటే హీరో ఎవరైతే మిగతా క్యారెక్టర్స్ ఉన్నారో అంజలి కానీ, లేకపోతే మిగతా వాళ్ళు శ్రీకాంత్, వీళ్ళందరితో పాటు ఆర్టిస్టుల అందరితో పాటు టెక్నీషియన్స్గా చూస్తుంటే శంకరు అండ్ చాలామంది రాబోతున్నారు. ఇక ప్రొడక్షన్ వైజ్ చూస్తుంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్స్ పైన వస్తుంది కాబట్టి ఈ సినిమా నిర్మాత దిల్ రాజు అండ్ టీం మొత్తం కూడా ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఇటీవల మనం చూసాము పుష్ప 2 ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా పైన చర్చ జరిగే విధంగా అంత గ్రాండ్గా ఈవెంట్స్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్లో మరి ఇంకా ఎవరెవరు చీఫ్ గెస్టులు ఉండబోతున్నారో అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఇది అమెరికాలో చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారే కాదు, వివిధ రంగాలలో స్థిరపడినటువంటి వారు, ఇప్పుడు అమెరికాలో పొలిటికల్గా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఈ ఈవెంట్ మొత్తం మనం ప్రపంచంలో ఇప్పటివరకు కూడా ఎవరు చూడండి అంత స్థాయిలో ఈవెంట్ చేయబోతుంది మన టీము. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. డిసెంబర్ 21న ఈవెంట్ జరుగుతుంది. కానీ ఇప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి ఒక వెన్యూని కూడా చాలా గ్రాండ్గానే అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరికి కూడా చూడనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా దాంట్లో చూపించబోతున్నారు. సినిమాకు సంబంధించినటువంటి కొన్ని హైలైట్స్, కొన్ని సీన్స్ కూడా, అంటే అవి కూడా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ రోజుతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు మళ్ళీ ఇంతవరకు చేయలేదు, చరిత్రలో మరి ఎవరు కూడా చేస్తారా చేయరు అనే విధంగా ఆ ఈవెంట్ చేయబోతున్నాడు దిల్ రాజు అండ్ టీము. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ రామచారా ఒకటి కానీ జరగండి మొత్తం కూడా ఫ్యాన్స్ హృదయాలను దోచుకోవడం జరిగింది. ఇటీవల వచ్చినటువంటి టీజర్ చూస్తుంటే అందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం చాలా హైలైట్ అయిపోయినటువంటి, దీంట్లో పొలిటికల్కి సంబంధించి సోషల్ ఇష్యూ, దాంతోపాటు ఎంటర్టైన్మెంటు అన్ని రకాలుగా మిక్స్ అయినటువంటి ఆ టీజర్ రావడం జరిగింది. ఇక మళ్ళీ త్వరలోనే మరొక ట్రైలర్ కూడా రాబోతుంది. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం దీనిపైన మాత్రం అందరి దృష్టి పడిందని చెప్పవచ్చు. ఈ ఈవెంట్ మాత్రం ప్రపంచంలో ఎవరు కూడా ఇంతవరకు చేయని రేంజ్లో చేస్తున్నారు. అది కూడా యూఎస్ఏలో చేస్తున్నారు. డిసెంబర్ 21 ఈవినింగ్ 6 o'clock జరగబోతుంది కాబట్టి ఈవెంట్. మరి అక్కడ నుంచి రామ్ చరణ్ అండ్ టీము ఇంకా ఏం చెప్తారు ఫ్యాన్స్కి అనేది చూడొచ్చు. ఈ మధ్యలోనే కొన్ని ఈవెంట్స్ మళ్ళీ ఇక్కడ కూడా చేస్తున్నారు కాబట్టి ఇవన్నిటికంటే మించి అక్కడ ఈవెంట్ ఉండబోతుంది. మరి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేయబోతున్నటువంటి ఈ ఈవెంట్ పైన మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇంకా ముఖ్యమైన అంశాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే కెమెరామెన్ సాయి చింతో వెంకట్ 10 TV.